కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకే స్తోత్రములు 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 స్తోత్రములు. ఉదయకాల సమయంలో మా స్తుతులపై ఆసీనుడు కమ్మని అడుగుతున్నాను. ఈ టెలివిజన్ ద్వారా నీ యొక్క మాటలను మా తండ్రి మేము ధ్యానం చేయటానికి ఇచ్చిన కృపకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరెవరి గృహాల్లో ఈ మాటలు వినబడుతూ ఉన్నాయో అందరూ శ్రద్ధతో విని మేలు పొందినట్లుగా వాక్యం పట్ల ఆసక్తిని కలిగించుము. నీ మాట మనుషులను బ్రతికించి రక్షించేటువంటిది కనుక మాట్లాడబోతున్నా. నన్ను బలపరచండి, మంచి జ్ఞానము దయచేయమని, ప్రతి పని నీ మహిమ కొరకు జరిగించినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమో నంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమో నంతవరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా. నీది పౌరపు మనసయ్యా, యేసయ్యా పౌరపు మనసయ్యా, నీది పౌరపు మనసయ్యా, యేసయ్యా నీది పౌరపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను స్నేహితుడవైనావయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు
మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా. మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ దినాన మానవుని యొక్క నిర్మాణం ఎంత ప్రభువుకి ఇష్టమైనదో, మానవుని తయారు చేయటంలో గల ఆయన ఉద్దేశం, ఆయన స్వభావము లాంటి వారిగా ఆయన స్వరూపములో ఆయన తయారు చేసుకున్నటువంటి విధానాన్ని మరొకసారి మనం పరిశీలనగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే మానవుడు అంటే ఎవరో అనుకుంటాం, కానీ నాకైతే నేను అనుకోవాలి నన్ను తయారు చేసిన విధానం, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా పట్ల దేవుని చిత్తం ఏంటని ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుంటే అందరి మనసులో ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము 27వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. 26వ వచనం ఇది. 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, నరుని సృజించెను, వారిని స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎలాగునంటే తన స్వరూపమందు, స్వరూపము అంటే తెలుగు భాషలో తర్జుమా చేయబడింది స్వభావము అని అర్థం. తన స్వరూపం అనగా తన స్వభావమందు, తన స్వభావములో, తన స్వభావములాగా ఉండాలి అని మానవుడిని తయారు చేసుకున్నాడు దేవుడు. ఈ సృజించిన ఈ సృష్టికర్త, ఈయన గొప్ప జ్ఞాని, అనంత జ్ఞాని, నిపుణత కలిగిన శిల్పకారి, సర్వాంతర్యామి. ఈయన్ని కొనియాడటానికి, గణపరచడానికి ఈయనకి ఎన్నెన్నో ఆధిక్యతలు ఉన్నాయి. కొన్ని మనకు తెలుసు, మనందరికి తెలుసు, ఇంకా కొన్ని మనం తెలుసుకోవలసినవి ఉన్నాయన్నమాట. తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును సృజించాడు. లోకంలో ఉన్న ప్రతిదీ, ఆయన లేకుండా ఏదీ కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఇవాళ మనం కంటితో చూచుచున్నవన్నీ కూడా దేవుని కృప వలన మనము పొందుకున్నవే. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని దయ వలన అనుగ్రహించబడినవే, ఎవరికైనా సరే, మానవులందరికీ కూడా. అయితే మానవునికి ఏ లోటు లేకుండా సమస్తాన్ని ముందుగానే తయారు చేసి ఆ తర్వాత మానవుడిని తయారు చేసుకున్నాడు. అంటే మానవుడికి అవసరమైనవన్నీ ముందే ఆయన నిర్ణయించాడు, సృష్టించాడు, అన్నీ కలుగ చేశాడు. తర్వాత మానవుణ్ణి సృష్టించి, నీవు నాలాగా ఉండు, నా స్వభావంలోనే ఉండు, నాతోనే ఉండు అని మానవుడితో ఒక నిబంధన చేసుకున్న తర్వాత మానవుడు దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆ నిబంధనను అవలంబించటం కష్టమైంది మానవుడికి. ఆ నిబంధన మీరి దేవునికి శత్రువుగా, దేవునికి విరోధిగా మారిపోయి ఎడబాటును స్వహతాగా కలిగించుకున్నారన్నమాట. ఈ యొక్క శిల్పకారి ఈ యొక్క మానవుని, అంటే ఒకవేళ నన్నే అనుకుందాం, నన్ను ఎన్ని అందచందాలతో సృష్టించాడో, నా మీద ఎలాంటి ప్రణాళికతో ఆయన నన్ను తయారు చేసుకున్నాడో, నన్ను ఏ విధంగా నేను ఆయన మాటకు లోబడతానో, ఆయనతో ఒక నిబంధన కలిగి ఉంటాను, ఆయన తినవద్దన్నది తినకుండా, ఆయన ముట్టవద్దన్నది ముట్టకుండా ఉంటానని ఆయన అనుకున్నాడు. యథార్థవంతులుగా సృష్టించాడు. సృష్టిలో, జన్మలో ఎప్పుడూ కూడా ఏ లోపం లేదు. ఎందుకంటే చెక్కింది మనిషి కాదు కదా. మనుషులైతే పోనీ ఏదైనా లోపంతో చేశారు అనుకోవచ్చు. ఈయన మహామహాదేవుడు. ఈయన పనికి ఇక ఏ ఒక్కళ్ళు కూడా వంక చెప్పే పనే లేదు. అంత చక్కని శిల్పకారి, అంత చక్కగా మానవుని చెక్కి నిర్మాణము చేసుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యథార్థముగా తయారు చేసుకున్నాడు. తన ఆత్మనుంచాడు మానవునిలో. తీసింది మట్టే అయినా, మట్టిని మానవుడిగా బొమ్మగా తయారు చేసుకున్న అందులోనికి తన జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను. ఆయన ఆత్మను ఊదాడు.
ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణగణములు ఎలాంటివి అంటే అలాగనే మనం కూడా ఉండాలి, ఉంటాము అనుకున్నాడు ఆయన. అలాగనే తయారు చేశాడు. కానీ అలాంటి వ్యక్తిని అమాంతంగా విడిచిపెట్టే పరిస్థితులు ఎదురైనాయి. ముందుగానే చెప్పాడు, మీకు ఎదురవుతే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇదిగో మీకే స్వేచ్ఛ ఇస్తున్నాను, మీరు స్వేచ్ఛగా బ్రతకండి, తినండి, సంతోషంగా ఉండండి అని స్వేచ్ఛ జీవులుగా వారిని తయారు చేసిన విధానం మనం చూస్తూ ఉన్నాం. మానవుడిని తయారు చేసిన గొప్ప విధానాన్ని మనం చూడగా యెషయా గ్రంథం 49:16 ఏం రాయబడిందంటే, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. 46:4 యెషయాలో, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, నీ తల వెంట్రుకలు నేరయ్యే వరకు ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, నిన్ను సంక పెట్టుకొని వాడను కూడా నేనే. ఎవరు చెప్తారండి? అకస్మాత్తుగా మొన్న ఈ మధ్యన ఒక సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళా. కొంచెం ఇంకా ఒక అరగంటలో చనిపోద్దనగా నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆమెను పలకరించా, అమ్మా అని పలకరించా. నా వైపు తేటగా చూసింది, అడుగుతుందా ఒక అవసరమైనవి, లేపండి అంటుంది, పడుకోబెట్టండి అంటుంది, ఇబ్బంది పడుతూ ఉంది. నేను ప్రార్థన చేసి కాసేపు అలాగే కూర్చున్నా దగ్గర. అసలు ఆ ఊపిరి అసలు ఎలా అకస్మాత్తుగా ఆ శ్వాస ఆగిపోయింది. నేను అనుకున్న ఎంత ఘనత వహించిన స్త్రీ అయినా, పురుషుడైనా, ధనవంతుడైనా, తల్లి అయినా, భర్త అయినా, తండ్రి అయినా, ఎవరైనా సరే ఎలాగ అకస్మాత్తుగా విడిచిపెడతారు. కానీ మన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిన్ను ముదిమి వచ్చు వరకు నేను విడిచిపెట్టను, నా అరచేతిలో నిన్ను నేను చెక్కుకున్నాను, చంక పెట్టుకుంటాను, నేనే నిన్ను కలుగ చేసి తిని కదా. ఒకవేళ నువ్వు ఇక్కడ చనిపోయినా, నువ్వు భూమి మీద ఉన్నంతకాలం నేను నిన్ను విడువను, నువ్వు చనిపోయిన తర్వాత యుగ యుగములు సదాకాలము నేను నీతో కూడా ఉంటాను. నువ్వు నాతో ఉండాలి ఇక్కడ భూమి మీద. ఇది నిబంధన మనిషితో. నా మాటల యందు లక్ష్యం ఉంచాలి. నీకు నాకు మధ్య ఉన్న వడంబడిక ఎన్నడూ కూడా నువ్వు మేరటానికి వీలు లేదు అని ఆ మానవుణ్ణి తయారు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ప్రేమ అంటే ఆయన తయారు చేసుకున్న వ్యక్తి మీద ఆయన రూపం ఇచ్చి, ఆయన స్వభావం ఇచ్చి, ఆయన ఆత్మనిచ్చి, ఆయన అరచేతుల్లో ఆయనకు నచ్చిన అందచందాలతో మానవుణ్ణి నిర్మాణం చేసుకున్నాడండి. ఆయన ఊహించుకున్న అందచందాలు ఇచ్చి ఆయన నిర్మాణం చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఇంత గొప్ప ప్రేమ ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన ఊపిరి ఉంది, ఆయన అరచేతుల్లో మనం ఉన్నాం, ఆయన శిల్పకారి, ఆయన చేతిలో మనం చెక్కబడ్డాం కనుక మనల్ని మరింతగా ప్రేమించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యథార్థముగానే దేవుడు మనలను సృష్టించాడు. మనల్ని పాపులుగా చేయలేదు, తెలివి తక్కువ వారిగా చేయలేదు, అజ్ఞానులుగా చేయలేదు. మరి మనం అటు ఇటు గాలి కొట్టుకుని పోయే పొట్టులాగా చెదిరిపోయేటువంటి వారిగా మనల్ని చేయలేదు. ఎంతో చక్కగా యథార్థముగా, న్యాయవంతులుగా, నీతిమంతులుగా మనల్ని తయారు చేసుకున్నాడు. ప్రసంగి గ్రంథం 7:29 ఉంది, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించెను. తర్వాత నువ్వేం చేసావనేది నీకు తెలుసిక. మన ఎదుట ఆ 2 విషయాలను మన ముందు ఉంచాడు. నేను నిన్ను యథార్థంగా చేశాను, అందంగా చేశాను, నా ఊపిరిచ్చాను, నా రూపం ఇచ్చాను, నా సమస్తాన్ని నీకు ఇచ్చాను, నాతో నువ్వు ఉండాలి. కానీ ఇదిగో ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ 2 నీ ఎదుట ఉంచాను. ఈ తప్పులో నువ్వు ఉంటే శాపము, ఇదిగో ఈ ఒప్పులో నువ్వు ఉంటే, నీతిలో నువ్వు ఉంటే, నా మాటలో నీవు ఉంటే ఇదిగో నీకు దీవెన. ఈ 2 నీ ఎదుట నేను ఉంచుతున్నాను. అంటే అర్థం ఏంటి? శాపమును దీవెనయు నీ ఎదుట నేను పెట్టుచున్నాను.
ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట చక్కగా వ్రాయబడింది. అంటే నీదే స్వేచ్ఛ, కోరుకోవలసింది నీవే, రిమోట్ కంట్రోల్ నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏది నొక్కితే దానిలో నువ్వు బానిసమైపోతావు. శాపం కావాలా, చెడు కావాలా కోరుకో, నీతి కావాలా, దీవెన కావాలా కోరుకో. ఈ రెండు నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. కోరుకోవలసింది నువ్వే, నిర్ణయం తీసుకోవలసింది నీవే. ఆదాము వలె కోరుకుంటావో, లేక మరి దేవుని యొక్క చెప్పిన మాటను బట్టి దేవుని కుమారుడుగా దేవుని మాటకే నువ్వు గౌరవం ఇచ్చి నువ్వు నీతిని మరి దీవెనలను కోరుకుంటావో, అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. ఇది ఎవరికి ఎవరిష్టమో కానే కాదు. నువ్వేది కోరుకుంటావో దేవునికి ఇచ్చంతే. నీ మీద ఒక డౌటే. స్వేచ్ఛ నీకు ఇచ్చాడు, రిమోట్ కంట్రోల్ నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తావో చూస్తావన్నాడు. నిన్ను ఆయన బంధించలేదు. నీకు చెప్పాడు ఏం చేస్తే ఏం జరుగుద్దో ఆయన చెప్పాడు. నీకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛాజీవి మానవుడు. అందుకే ప్రతి ఒక్కరు నా ఇష్టం అంటారు. అవును, నీ ఇష్టమే, నీది దృష్టి ఇష్టము చొప్పునే ప్రవర్తించము. కానీ నువ్వు ప్రవర్తించిన ప్రతి మంచి చెడు క్రియలన్నిటికీ విమర్శ దినమందు లెక్క ఒకటి ఉందనేది మాత్రం మర్చిపోకూడదు. నీ ఇష్టమే, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇష్టాలు ఉండవు, నీ ఇష్టమే. కానీ నీకు మేలుకరమైంది కోరుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు, దేవుని బిడ్డగా పరిగణలోకి వస్తావు. దేవుని యొక్క సముఖమందు నువ్వు నిలబడటానికి ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. కానీ నీవు దేవుని మాటను ధిక్కరించి శాపంలోనికి వెళ్ళిపోతున్నావని నీ ప్రభువు నిన్ను బట్టి విచారిస్తూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. అలాగనే ఆదాము విషయంలో కూడా ఆయన చింతించాడు, కోపగించుకున్నాడు. ఆయనే మరలా మనసు మార్చుకొని మరలా తిరిగి వారిని తన దగ్గరకు చేర్చుకోవటానికి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. తన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి. అంటే మనం దారి తప్పిపోయి నశించిపోతున్నామని చింతించుతున్నాడు ఆయన. మరలా నీవు తిరిగి దేవుని దగ్గరకు వచ్చే వరకు కూడా ఆయన చింతిస్తూనే ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో చక్కని మాటలు రాయబడ్డాయి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎంత గొప్ప స్థితి అండి ఇది. మనకు దేహాన్ని ఇచ్చింది దేవుడు, రూపాన్ని ఇచ్చింది దేవుడు, మనకి ఈ స్థితిని అనుగ్రహించింది దేవుడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయముగా ఉండాలి. ఈ దేహంతో ఏం చేస్తున్నామో అర్థం లేకుండా ఈ దేహాన్ని వాడుకుంటా ఉన్నాడు మానవుడు. దేహముతో దేవుని కనపరుస్తున్నామా? మనల్ని మనం కనపరుచుకుంటున్నామా? ఈ దేహంతో నీతి క్రియలు చేస్తున్నామా, మరి లేక చెడ్డ క్రియలు చేస్తున్నామా అని ఒక నోట్స్ పెట్టి రాసుకుంటేనండి నీతి క్రియలు తక్కువ వస్తాయి, చెడ్డ క్రియలు ఎక్కువ వస్తాయి. ఈ పేజీ నిండిపోద్ది. ఈ నీతి క్రియలు పేజీ ఖాళీగానే ఉంటుంది, ఎక్కడో ఒకటో రెండో కనపడతా ఉంటాయి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నీకు దేహం అనుగ్రహించింది, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి. పైపెచ్చు ఇంకో మాట ఏమంటాడో తెలుసు ఆయన, మీరు మీ సొత్తు కాదు. 20వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. నీ ప్రవర్తన ద్వారా, నీ సత్క్రియల ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రతి చర్య ద్వారా దేవునికి మహిమ కలగాలి భూమి మీద, దేహంలో మనం బ్రతుకుండగానే. ఎప్పుడన్నా పండగలకు ఘనకార్యం కాదు, ప్రతి దినము నా ద్వారా, నీ ద్వారా, నీ దేహం ద్వారా, నా దేహం ద్వారా దేవుని మహింపరుస్తూ దేవునికి మహిమార్థమై మన శరీరాలు వాడబడాలి. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనం నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. సత్యసావని భక్తి చేయకూడదు, నులివెచ్చని భక్తి చేయకూడదు. ఒక పక్కన శరీర సంబంధమైన మనసు, ఒక పక్కన ఆత్మ సంబంధమైన మనసు
ఉండకూడదు. శరీరాన్ని, శరీర ఇచ్చలను జయించాలి. ఆత్మ సంబంధమైన నియమంలో మనం కొనసాగుతూ ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మన దేహము ఆలయముగా ఉండాలని, ఆలయము ద్వారా దేవునికి మహిమ రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక భక్తుడితో ఒక చక్కని మాట చెప్తున్నాడు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనంలో, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడును అయిన జెరుబ్బాబెలు మరి పిలిచి చెప్తున్నాడండి ఈయన్ని, నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఈ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే యెహోవా వాక్కు. నువ్వు తిరిగి వస్తే నీ దేహాన్ని తిరిగి దేవునికి నిలయముగా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, నామకార్థ స్థితిని విడిచిపెట్టి, శాపకరమైన జీవితాలను విడిచిపెట్టి, నులువెచ్చని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి సత్యము దగ్గరకు వచ్చి నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా అప్పగించుకున్నట్లయితే ప్రభువు నిన్ను చూచి ఇష్టపడి పేరు పెట్టి మరీ పిలిచి నిన్ను ముద్ర ఉంగరముగా చేతును. నేను ఇష్టపడి నేను ముద్రించుకుంటాను, ఉంగరముగా నేను నా చేతికి నిన్ను పెట్టుకుంటా, నా హృదయంలో నీకు స్థానం ఇస్తా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఈయన మనల్ని సృజించటంలో ఆయన యొక్క ఉద్దేశము నెరవేరే వరకు ఆయన చింతపడుతూనే ఉంటాడు. ఆయన నీతిమంతుడయ్యుండి, ధనవంతుడయ్యుండి ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనలను రక్షించుట కొరకు, మనలను మన పాపముల నుండి విమోచించుట కొరకు, మన సచ్చిన స్థితిని, మన అపరాధముల నుండి మనలను విడిపించుటకు ఆయన మరి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి, రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏమైనా ఘనత పొందాడా అంటే ఎవరూ ఆయన్ని కనపరచలేదు. తృణీకారాలు, అవమానాలు, దెబ్బలు, హింస, ఎన్నో పోరాటాలు. రోమా సామ్రాజ్యం మరింతగా ఆయన్ని హింసించింది. ఎన్నో నిందల, అవమానాలు. అలాంటి నిందల, అవమానాలు క్రైస్తవుడికి వస్తేనే వాడు నిజమైన క్రైస్తవుడు. ఆ వ్యక్తిలో క్రీస్తు అనుచరులు కనపడతా ఉంటారు. శ్రమ లేకుండా, మరి క్రీస్తు కొరకు మనం ప్రయాసపడకుండా ఏదో సున్నము కొట్టిన గోడల్లాగా తెల్లగా, తెల్ల చీరలో నల్ల బైబిల్ పట్టుకుని కనపడినంత మాత్రాన మనం ప్రభువుకి ఇష్టలుగా బ్రతకలేం. ఆచారాలను పక్కన పెట్టాలి. ఆత్మ సంబంధమైన స్థితి ఏదో మనం ఆలోచన చేయాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎవరి కొరకు బాధపడ్డాడంట ఆయన? మనందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని మనందరి కొరకు ఆయన బాధను అనుభవించెను, మనందరి కొరకు ఆయన శ్రమను అనుభవించెను, మనందరి కొరకు ఆయన మాదిరి చూపించటానికి ఆయన అడుగులు మన ముందుంచిపోయాను. అసలు మనం ఎక్కడ నడుస్తున్నాం? దేవుని యొక్క మార్గం ఏది? మన మార్గం ఏది? మనం మన ఇష్టానుసారమైన మార్గాలను ఎన్నుకుంటున్నాం. పురాతన మార్గములను ఆలోచించి చూడండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకుని మరి పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుంది. మేలు అనగానే ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు మనుష్యుడు. ఎన్ని ఆశీర్వాదాలు గుట్టలుగా మీ రూముల నిండా ఉండా ఈ ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నీకు మోక్షమా నరకమా అనేది ఒకటి కనబడతా ఉంటుంది. నరకం ఎలా ఉంటుందో ముందుగానే పరిశుద్ధ గ్రంథం చెప్పింది, మోక్షం ఎలా ఉంటుందో ముందుగానే పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్పింది. నీ నిత్య రాజ్యమునకు అధిపతి అయిన రాజు అయిన క్రీస్తు ప్రభువుకు శత్రువుగా ఉంటే ఆ రాజ్య వారసుడు నువ్వు కాలేవు. ఆయన అడుగు జాడల్లో నీవు ఉంటే ఆయన రాజ్యంలో నీవు ఉంటావు.
కాబట్టి మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది ఏంటంటే, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిను, దీనిని బట్టి ప్రేమ ఎట్టిదో మనకు అర్థమగుచున్నది, కనుక మనము కూడా సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఇది అడుగుజాడలు అంటే, ఆయన అనుచరులు అంటే, ఆయన్ని పోలి నడుచుకొనుట అంటే, ఆయన స్వభావము అంటే, ఆయన స్వరూపము అంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. తిరిగి మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్టబద్దులమై ఉండటం నేర్చుకోవాలి, పెట్టడానికి సిద్ధపడాలి. అప్పుడే క్రీస్తు అడుగు జాడల్లో మనము నడుస్తూ ఉన్నట్లు, క్రీస్తు మార్గాన్ని మనం చూస్తూ అందులో మన అడుగులు వేస్తూ ఉన్నట్లు. ఒకవేళ అడుగులు వేయటం కష్టతరముగా ఉంటే దాన్ని నీవు సాధన చేయాలి, సాధించాలి, దానిలో నువ్వు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని నీవు అలవాటు చేసుకోవాలి. అడుగులు నెమ్మదిగా తప్పటడుగులైనా సరే వేయటానికి ప్రయత్నం చేస్తే నీ అడుగులను ప్రభు స్థిరపరుస్తాడు, నీ మార్గాలను ప్రభు సరళం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని వింటున్న దేవుని ప్రియ జనాంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు నిన్ను నన్ను ఒక ప్రణాళిక ప్రకారము ఎంతో ప్రేమతో నిన్ను నన్ను ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన లాంటి యథార్థవంతులుగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. అందరి గృహాల్లో, అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది. వివరముగా దాన్ని చదివి గ్రహించి మరి నిత్య రాజ్యాన్ని మనము పొందుకోగలిగినట్లుగా మార్గాలను విచారించి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకుందాం. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నా తండ్రి, నా దేవా, మీ బిడ్డలందరితో కలిసి లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ప్రభా, యొక్క మాటలు మా యొక్క ఆత్మీయ జీవితాలకు మేలుకరముగా ఉండినట్లుగా ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారో వారందరి హృదయాల్లో ఈ వాక్యం నిలుచున్నట్లుగాను, అది పని చేయనట్లుగాను, మొలుచున్నట్లుగాను సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు నాయన. అయ్యా నా తండ్రి, కొంతమంది బిడ్డలు పరీక్షల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్టూడెంట్ను బలపరచండి, విద్యావంతులుగా చేయండి, రాబో పరీక్షల్లో విజయాలు సాధించేటువంటి గొప్ప బిడ్డలుగా మీరు సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో ఉన్న శరీర సంబంధమైన అవసరాలు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన అవసరాలు మీరు తీర్చండి. ఆత్మలో వర్ధిల్లునట్లుగా సహాయం చేయము, ఆత్మలో దీవించబడినట్లుగా సహాయం చేయము. మీ అడుగు జాడలను అడిగి తెలుసుకునటానికి సహాయం చేయము. మీ అడుగు జాడలను మా ప్రభువా మేము వెంబడించడానికి సహాయం చేయము. మేము కుమారుడైన క్రీస్తు ప్రభు మాదిరిని ప్రభా గ్రహించటానికి, అయా మేము గుర్తించటానికి, అందులో మా అడుగులు ఉండటానికి సహాయం చేయమని ఈ దీవెనలన్నీ నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.